బాగుండిద్ది. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు మీరు? ఆ డెవలప్‌మెంట్, సంక్షేమ పథకాలు రెండిటికి ఉపయోగం ఉండిద్దనేది నా ఒపీనియన్. ఓకే. మరి ఉద్యోగ అవకాశాలు గాని అవన్నీ ఎలా ఉంటుందనుకుంటారు? ఏదైనా సరే ఏది వచ్చిద్దనేది పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వం అనేది అన్నిట్లోనూ ఫెయిల్ అయిందనేది నా ఒపీనియన్. సార్ ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు కదా! సో ఈ 5 ఇయర్స్‌లో డెవలప్‌మెంట్స్ ఎలా అనిపించాయి మీకు? జీరో నిల్లే. హ్మ్. దాంట్లో నో డౌట్. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా! అప్పుడు మనకు కరెంట్ బిల్లు చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసుకుంటే 1500 నుంచి 2000 వస్తుంది. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? అదే అంటుంది. ఆయన ఏంటంటే ఒక రూపాయి ఇచ్చేసి వెనక నుంచి 10 రూపాయలు తీసుకునే సంక్షేమ పథకాలు ఇచ్చాను. దాని మీద నేను ఓట్లు గెలుచుకోగలను. దాని మీదే రాగలను. డెవలప్‌మెంట్‌తో ఓట్లు జనాలు ఎవరు ఎయ్యరు అన్న ఉద్దేశంతో అతను చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. గ్లోబల్ సమ్మిట్ నుంచి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు జగన్ గారు. నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయనుకుంటున్నారా? వస్తే ఇక్కడ డెవలప్‌మెంట్ ఎక్కడ చేశారు? అది అంతా ఎలక్షన్ స్టంట్ తప్పితే ఇంకోటి కాదు. ఓకే. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి ఎలక్షన్‌లోకి వచ్చి ఓటు అడుగుతున్నారు జగన్ గారు. నిజంగానే జరిగిందనుకుంటున్నారా మద్యపానం? అదొక్కటే కాదండి. ఆయన ఇల్లు తాడేపల్లిగూడెంలో కట్టాను. నేను పోలవరం ఎక్కడ మార్చను. టీడీపీ ఏంటి విష ప్రచారం చేస్తుందని అదొకటి చెప్పాడు. డైరెక్ట్ మద్యపాన నిషేధం అంటే 5 స్టార్ హోటల్‌లోనే కలవాలి. ఇక్కడైతే అసలు ఎక్కడా కూడా లేదు. 5 స్టార్ హోటల్ అనేది దొరకాలి అని చెప్పింది. అది క్లియర్ కట్. పోలవరం అనేది జీరో. అది ఏం చేస్తుంది, ఏం చేయలేదు చెప్పలేదు. ఇంక ఇలా ఎన్ని చూసుకున్నా సరే ఒక 5, 6 అబద్ధాలు అయితే ఉండయి అనేది నేను అనుకున్నాను. స్ట్రైట్ అవే అనమాట. మిగతా ఏం పక్కన పెట్టి. ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే జగన్ గారు రీసెంట్‌గా ప్రచారంలో రాయి దాడి అనేది జరిగింది. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? రాయి దాడి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాయి ఉండాలండి అక్కడ ఫస్ట్ అనుకునేది ఒకటి. రెండోది ఏంటంటే అది తగిలింది అనేది ఇప్పటికీ స్టిక్కర్ తోనే ఉన్నాడు. 15 డేస్ బట్టి 10 డేస్ బట్టి ఇంకా స్టిక్కర్ తోనే మానేసి ఎవరు చెప్పినా సరే స్టిక్కర్ సైజు పెరుగుతూ ఉందన్నమాట. అది ఎట్లా పెరుగుతుంది అనేది గీత లేదా కుట్ల ఏదో ఒకటి తెలియాలి కానీ. ఓకే. సార్ ఇప్పుడు చూసుకుంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థని బానిసలాగా వాడుకొని 5,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే వాళ్ళను 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారు కదా! సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇవ్వచ్చండి. ఏమన్నా అవకాశం ఉండిద్ది కాబట్టి. అక్కడ ఏంటంటే డబ్బు ఎలా ఇన్కమ్ సోర్స్ ఉండాలి. మనం ఇప్పుడు సపోజ్ ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి. మనకి ఇన్కమ్ ఎంత నుంచి వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలనేది ఒక ప్లానింగ్ అనేది ఉండిద్ది. అడ్మినిస్ట్రేటర్ కదా ఎప్పటి నుంచో 96 కానీ తను సీఎంగా ఉన్నాడు. సో అడ్మినిస్ట్రేటివ్ ప్లాన్ ప్రకారం అతను 10 కాదు ఇంకా 2000 అని ఇవ్వగలడేమో అని నేను అనుకుంటున్నాను. ఒక రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆర్బీఐ కార్యాలయం అంటే అది రాజధానిలో ఆర్బీఐ కార్యాలయం అయితే రాజధాని అంటే ప్రజెంట్ ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు అనేది తెలియాలి. ఈ ఆర్బీఐ కాలం తర్వాత పక్కన పెట్టి ముందు అసలు రాజధాని అనేది లేదు కదా. దాంట్లో ఆర్బీఐ ఉందా లేదా అన్న మనం ఏం మాట్లాడుతున్నాం. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు. మరి ఎన్ని సీట్లు కావచ్చు అనుకుంటున్నారు ఈ ఎలక్షన్ లో? మామూలుగా అయితే నల్లేరుపై నడక మీదగా 140+ రావాలండి. ఇక జనాల మైండ్ సెట్ ని బట్టి ఈ సీట్లు ప్లస్ ఆర్ మైనస్ లో ఉంటాయా, 120 ఉంటాయా, 110కే పడుతాయా, లేదా 145, 150 అనేది ఆ ఓటు జరిగిన దాన్ని బట్టి చెప్పగలం.